హాయ్ గైస్, ఇకపోతే మన శ్రీగంధం చెట్లకి ఓస్ట్ ప్లాంట్ కట్ క్రూటాన్ మొక్క అనుకున్నాం. నెక్స్ట్ వేరేది వచ్చి మనం పర్ఫెక్ట్గా చేయాలంటే కంది విత్తనాలు సెట్ చేసుకోండి. కంది విత్తనాలని నాటుకోవచ్చు. ఒకవేళ క్రూటాన్ ఉన్న మొక్క ఉన్న కొంచెం ఆ చెట్టు మొదల్లోనే పక్కనే, ఎక్కువ దూరం వేయకూడదు. మళ్ళా 6 ఇంచి 1 ఫీట్ అంత దూరం వేయకూడదు. చెట్టు మొదల్లోనే వేయాలి. వేస్తే త్వరగా ఏరు వస్తుంది. వేరు నుంచి ఆ శ్రీగంధం చెట్టు బాగా బలపడుతుంది. సో కాబట్టి కంది విత్తనాలని వేసుకునేటప్పుడు తూర్పు వైపు, పడమట వైపు 2 సైడ్లు 2 విత్తనాలని అటు ఇటుగా చెట్టు మొదళ్ళ పక్కనే, చెట్టు ఆ శ్రీగంధం మొక్క పక్కనే తూర్పు సైడు పడమట సైడు వేసుకుంటే 2 మొలిచేటట్టుగా చూసుకోండి. ఆ కంది విత్తనాలు నాటేటప్పుడు కింద నేల తేమగా ఉందా లేదా చూసుకొని కొంచెం లోతుగా ఒక 3 అంగుళాల లోతులో విత్తనం పెట్టండి. ఆ విత్తనాలకి ఏ ప్రాబ్లం లేకుండా మొలుస్తుంది. మొలిచిన తర్వాత అక్కడ మనం పొలాలు వేస్తాం కాబట్టి మళ్ళీ మొలిచిన వెంటనే వాటిని ఇదేం తినకుండా అనేది కొంచెం చూసుకోండి. ఎందుకంటే కుందేళ్ళు ఇతర ఉంటాయి, మనం వేస్తాము మళ్ళీ తినేస్తూ ఉంటాయి. సో ప్రతిసారి వేయాలంటే పని కష్టం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి. మొలిచి కొంచెం చెట్టు వర్కౌట్ అయ్యి ఒక 2 ఫీట్ వచ్చిన తర్వాత ఇంక ప్రాబ్లం ఉండదు. కంది చెట్టు కూడా ఒక 2 ఇయర్స్ ఉంటుంది. సమ్మర్ టైంలో చెట్టు బాగా వచ్చేసుకోవాలి. ఏమైనా కాయలు ఏమైనా ఉంటే కోసేసుకునేసి కొమ్మల వరకు కట్ చేసుకోండి. కంది చెట్టు మొదలన నరకొద్దు. ఎంత హైట్ ఉన్నా కూడా చెట్టు కొమ్మలు ఉంచండి. శ్రీగంధం చెట్టు హైట్ మీద కంటే కూడా హైట్ ఉన్నా కూడా సరే, కంది చెట్లు కొమ్మలు మాత్రం కట్ చేసుకోండి. ఎందుకంటే మొదలు నరికేస్తే కంది చెట్టు బతకదు ఎండాకాలం కాబట్టి. కంది చెట్టుకి కొమ్మలు మాత్రం కట్ చేసుకోండి. చెట్టు అనేది కొంచెం బలం కొంచెం తగ్గిపోతుంది. శ్రీగంధం చెట్టు కొంచెం ఫ్రీ అవుతుంది. మళ్ళీ ఎగుర్లు పెట్టుకొని మళ్ళీ వస్తుంది. 2 ఇయర్స్ వరకు ఉంటుంది. అట్లాగా 2 సంవత్సరాల వరకు ఈ కంది చెట్లతోనే వాటికి ఓస్ట్ ప్లాంట్గా సెట్ చేసుకోండి. అంతేగాని వేరే చెట్లు పెద్ద చెట్లు ఏం వేయద్దు. కంది విత్తనాలు వేసుకుని బెస్ట్ ఆప్షను. 2 ఇయర్స్ వరకు ఓస్ట్ ప్లాంట్ సరిపోతుంది. ఓకే ఫ్రెండ్స్.